ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మన పరలోక తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, క్రీస్తు ప్రభు యొక్క రాకడలో కలిగే ప్రతిఫలమును గురించి దేవుని యొక్క వాక్యము నుండి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రభు యొక్క రాకడలో మనం పొందుకునే ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో, ఆ గొప్ప మేలులు ఎంత అద్భుతంగా ఉంటాయో దేవుని వాక్యము నుండి మనము ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి దినాన మనము నిత్య స్వాస్థ్యమును పొందుకుంటాము అనే విషయం చెప్పి మనము ముగించుకున్నాం. నేటి దినాన మరికొన్ని సంగతులు మనము ధ్యానించబోతూ ఉన్నాం. నేటి దినాన మనము గమనించినట్లయితే మన భౌతిక దేహాలు ఆత్మ సంబంధమైన దేహాలుగా మార్చబడతాయి. ప్రభు యొక్క రాకడలో మనము మన యొక్క భౌతిక దేహాలు విడిచిపెడతాము. ఈ యొక్క భౌతిక దేహాన్ని ఎంతో ప్రేమించి భౌతిక దేహ సంరక్షణ కొరకు, పోషణ కొరకు ఎంతో ప్రయాసపడే మనము, అలాగే ఈ దేహాన్ని ప్రేమించే మనము ఈ దేహ కొరకు, ఈ దేహ ఆరోగ్యం కొరకు, ఈ దేహ పోషణ కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ దేహాన్ని విపరీతంగా ప్రేమించి ఈ దేహమే శాశ్వతమని నమ్మిన మనమందరం కూడా ఒకానొక దినాన మనం ప్రేమించిన విడిచిపెడతాం. మంచిన ఈ దేహము నుండి వేరైపోతాం. మనము ఎంతో ఇష్టపడిన ఈ దేహానికి చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. పౌలు గారు 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఇలాగా రాశారు. 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అంటారు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, మనము నివసించే మనము అనగా మన ఆత్మ నివసించే గుడారము మన దేహము. ఇది శిథిలమైపోతుంది. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కొన్ని గృహాలు లేక అపార్ట్మెంట్లు లేక నివసించే ప్రతి నివాసం కొంతకాలానికి అది శిథిలమైపోతుంది. అది శిథిలమైపోయినప్పుడు నివసించడానికి పనికి రాకుండా పోతుంది. నివసించడానికి పనికి రాకుండా పోయినప్పుడు అందులోని మనుషులు బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే అది నివాస యోగ్యం కాదు. ఏ క్షణాన కూలిపోయినా అది ప్రమాదమే. కాబట్టి ఆ బిల్డింగ్ని ఖాళీ చేసేస్తారు. అది పాడుపడిన బిల్డింగ్లా అయిపోతుంది. లేదా దాన్ని ముందుగానే కూల్చివేస్తారు. కొన్ని బ్రిడ్జిలు ఇలాగా కొన్ని నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకోగానే వాటిని
కూల్చివేయటం అనేది జరుగుతుంది. అది నివాస యోగ్యం కాదని ముందుగానే అందులో ఉన్న ప్రజలను ఖాళీ చేయించడం కూడా జరుగుతుంది. కనుక మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇది భౌతికంగా మనం చెప్పుకునే బిల్డింగ్. అలాగే మన శరీరం కూడా ఒక బిల్డింగ్. ఇది ఒక గుడారం, ఇది ఒక నివాసం, ఇది ఒక నిర్మాణం. ఈ నిర్మాణం శిథిలమైపోతుంది. దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కాబట్టి అది ఎక్స్పైర్ అయిపోగానే అందులో నుండి మనుషులను దేవుడే ఖాళీ చేయించేస్తాడు. కనుక మనము శిథిలమైపోతాం. ఈ శరీరము శిథిలమైపోయినను మరొక శిథిలము కాని నిత్యమైన నివాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క రాకడలో మన శిథిలమైన దేహము, మట్టి దేహము, భౌతికమైన దేహము నుండి ఎక్స్పైర్ అయిపోయే దేహము నుండి అసలు ఎక్స్పైర్ అనేదే లేని శాశ్వతమైన నిత్యమైన నివాసంలోనికి మనం ట్రాన్స్ఫర్ అవుతాం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ప్రసంగి తన గ్రంథములో ఇలా తెలియజేస్తాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము నుండి మనము చదువుకున్నాం. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకుందురు, కిటికీలలోకున్న చూచువారు కానలేక ఉందురు, తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును, సంగీతము చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడుదురు, ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును, పాదము వృక్షము పువ్వులు పోయును, మిడత బరువుగా ఉన్నను, పొట్ట పురుషరకాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోతున్నాడు. ఇక్కడ మనము కిందకు వచ్చినట్లయితే ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోతున్నాడు అనే విషయంతో సొలొమోను గారి విషయాన్ని చెప్తున్నాడు. కనుక ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈయన్నే పౌలు గారు ఈ యొక్క 5వ అధ్యాయంలో ఇలా తెలియజేస్తూ ఉన్నారు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనకు ఒక శాశ్వత గృహ నిర్మాణము ఉంది. ఇంకా అందులో నుండి మనము ఇంకా ఎప్పటికీ బయటికి రావలసిన అవసరత లేదు. ఎందుకంటే అది శిథిలమైపోయేది కాదు, దానికి ఎక్స్పైర్ డేట్ అనేది లేదు. కనుక అలాంటి గుడారంలోనికి, దేహంలోనికి మనం మారిపోతాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మనము చదువుకుందాం. 51వ వచనం నుండి మనము చదువుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము
మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. కనుక ఈ వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే క్షయమైన శరీరము అన్నాడు, మర్త్యమైన శరీరము అన్నాడు. కనుక ఈ శరీరము క్షయమైనది, మర్త్యమైనది. ఇది మన ప్రభు రాకడలో వేరైపోతుంది. ప్రభు రాకడలో దీంట్లో నుండి మనం బయటకు వస్తాము. మన ఆత్మ బయటికి వస్తుంది. ఆత్మ సంబంధమైన దేహంగా అది మారిపోతుంది అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనము ఈ యొక్క విషయాన్ని గమనించినట్లయితే తదుపరి వాక్య భాగాన్ని మనం గమనిద్దాము. మన దీన శరీరము మహిమ గల శరీరముగా మార్చబడుతుంది అని ఫిలిప్పీలకు పౌలు గారు తెలియజేశారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరచుకున జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మనము ఒక ఉదాహరణను జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనకు లాజరు అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతడు దరిద్రుడు అని కూడా ప్రభువు తెలియచేశాడు. అతని యొక్క దేహము భయంకరమైన వ్యాధితో ఉన్నప్పుడు కుక్కలు వచ్చి వాని కురుకులు నాకెను అని అక్కడ వాక్య భాగము మనకు చెప్పబడుతుంది. కుక్కలు నాకిన ఈ శరీరము, దీన శరీరము, రోగిష్టి శరీరము, రోగము చేత నిండిపోయిన ఈ శరీరము మన ప్రభు రాకడలో మహిమ శరీరముగా మార్చబడుతుంది. చూడండి, తన మహిమ గల శరీరమునకు అంటే ప్రభువు ఏ మహిమ శరీరములో ఉన్నారో మనము కూడా ఆ మహిమ శరీరములోనికి మారిపోతాం. సమరూపము గల దానిగా మార్చును. తన మహిమ కలిగిన శరీరమునకు సమరూపము. కనుక ప్రభువు ఏ మహిమ కలిగిన శరీరములో ఉన్నారో మనము కూడా ఆ యొక్క మహిమ కలిగిన శరీరములోనికి వెళ్ళిపోతాం. అంటే ప్రభువుతో పాటు మనము సమానమైన స్థితిని కలిగి ఉంటాము. ఇది ఎంత గొప్ప భాగ్యము మనం ఆలోచించాలి. కనుక మనము ప్రభువును అంగీకరించి ఆయన యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువు ఆయన తన రాకలో మనకు అనుగ్రహించే అనేక మేలులు, అనేక ఆశీర్వాదాలు ఇక్కడ చూస్తున్నాం. అందులో ఒకటి, అయ్యో నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నా రూపం బాగాలేదు, నన్ను ఎవరు కూడా ఇష్టపడటం లేదు అని రూపాన్ని చూసి బాధపడేవాళ్ళు, అలాగే రూపాన్ని చూసి మోసపోయేవాళ్ళు అందరికీ దేవుడు ఒకే జవాబు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఈ దేహము నీకెంత అందమైనదైనా నిన్ను చూసి అనేకులు ఇష్టపడుతున్నా ఒకరోజు అది రాలిపోతుంది, శిథిలమైపోతుంది. అంతకంటే కూడా దేవుని రూపంలోనికి అంటే మన ప్రభువు ఏ మహిమ రూపంలో ఉన్నాడు అంత గొప్ప మహిమ రూపంలోనికి ప్రభు మనల్ని మార్చబోతూ ఉన్నాడు. ఇప్పుడు నీవు దీన శరీరంలో, రోగముతో ఉన్న శరీరంలో, కృషించిపోయే శరీరంలో, నీకిష్టం లేని శరీరంలో నేను ఎప్పుడు దీంట్లోంచి బయటకు వెళ్ళిపోతానా అని నువ్వు విచారించే శరీరంలో నుండి ఒకానొక రోజు బయటకు వస్తావు. దేవుడు
తన శరీరము, తన మహిమగల శరీరమునకు నీ శరీరమును సమరూపముగా మార్చుతాడు తన రాకలో. ఎంత అదృష్టం, ఎంత మహాభాగ్యం! క్రీస్తునందున్న వారికి దేవుడు అనుగ్రహించే ఈ గొప్ప అదృష్టం ప్రభు రాకలో మనం అందరము పొందబోతున్నాం. మనము దీన్నే పౌలు గారు ఏమంటాడంటే, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 49వ వచనంలో ఆయన ఇలా అంటారు. 15వ అధ్యాయము 49వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము. మంటి నుండి పుట్టినవాడు ఆదాము. ఆదాము యొక్క పోలికను మనము ధరించాం. అలాగే పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఎంత అద్భుతమో చూడండి. భౌతిక దేహము మట్టి నుండి పుట్టిన వాని పోలికలో నుంచి వస్తే, ఆ యొక్క మహిమ దేహము, మహిమ శరీరము పరలోక సంబంధి యొక్క పోలిక. అది ఆ పరలోక సంబంధి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మొదటి ఆదాము భౌతిక దేహము నుండి లేక భౌతిక పోలికలతో వస్తే, చూడండి ఇక్కడ 49 వచ్చిన, మరియు మనం మట్టి నుండి పుట్టిన వాని పోలిక, ఆదాము యొక్క పోలిక మనం ధరించుకున్నాం. ఇప్పుడు ప్రభు రాకలో పరలోక సంబంధి అనగా ఒకడు మట్టిలో నుండి వచ్చాడు ఆదాము, మరి ఒకరు ఆ పరలోకం నుండి వచ్చారు. కనుక వీరిద్దరి పోలికలు మనం పొందుకుంటున్నాం. మొదటి పోలిక, మొదటి దేహము, మొదటి శరీరము మట్టి నుండి పుట్టిన వాడైన ఆదాముదైతే అది రాలిపోగా, రెండవ దేహము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి మనము పొందబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దేహము, ఆయన దేహము ఏ పోలికలో ఉందో ఆ పోలికలోనికి మనము వెళ్ళబోతూ ఉన్నాం. ప్రభు తన రాకలో ఇంతటి మహాభాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, తరువాత విషయాన్ని గమనించినప్పుడు మరణము, దుఃఖము, వేదన లేని స్థితిని మనము ప్రభు రాకడలో పొందబోతూ ఉన్నాం. చూడండి, ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము ఒకసారి మనం చదువుకుందాం. యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనము నుండి మనము చదువుకుందాం. చూడండి, ఈ యొక్క వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, యోహాను గారు ఎంతో గొప్ప విషయాలు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటారు. చూడండి, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచుకుని. చూడండి, ఈ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఆ తర్వాత మనము 4వ వచనానికి వచ్చినట్లయితే, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. మరణము ఎందుకు ఉండదంటే, ఆల్రెడీ మరణ దేహం మన నుండి వేరైపోయింది. దానికి ఎక్స్పైర్ డేట్ ఉంది, అనగా మరణం అనేది ఉంది. కానీ ఈ మహిమ దేహానికి ఇక మరణం లేదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. దుఃఖానికి, వేదనకి, కన్నీటికి, మరణానికి, శ్రమలకు అన్నిటికీ లోనైన శరీరం అది. కాబట్టి ఆ లోనైన శరీరము ఎప్పుడైతే మన నుండి వేరైపోతుందో, అది లోనైన ప్రతి పరిస్థితి మనకు దూరం అయిపోతుంది. ఇది మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ విషయాలు మనం ఆలోచించినట్లయితే, మన ప్రభు రాకలో మనం పొందే గొప్ప మేలులు,
గొప్ప ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉన్నాయో మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తదుపరి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఆ మనము మన మరణము, దుఃఖము, వేదన లేని స్థితిని పొందుతాం. తర్వాత భౌతిక జీవితంలో నుండి, ప్రయాసల నుండి విడిపించబడతాము. చూడండి, ఆ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే 13వ వచనం ఇలా మనకు తెలియజేస్తుంది. 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు. చూడండి, మానవ జీవితంలోని, భౌతిక జీవితంలోని ప్రయాసల నుండి మనకు విడుదల దొరుకుతుంది. మనము విడిపించబడతాము. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే చాలా మంది భౌతికమైన ఈ యొక్క శ్రమల నుండి, కష్టాల నుండి విడుదల పొందటానికి ఆత్మహత్యను వారు మార్గంగా ఎంచుకుంటూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, ఎంతో మంది వారు మరణించడాన్ని మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మరణము అనేది అనేకుల్ని ఏలుతూ ఉంది. మరికొందరైతే ముందుగానే మరణాన్ని పొందటానికి తమను తాము సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. దురదృష్టకరమైన పరిస్థితి. కనుక ప్రభు యొక్క రాకలో వీటన్నిటి నుండి మనం వేరైపోతాం, మనము విడిపించబడతాం. కనుక ప్రభు రాక మన సమస్తమైన బాధల నుండి, సమస్తమైన వేదనల నుండి, అన్నిటి నుండి మనల్ని విడిపిస్తుంది. కనుక భౌతిక జీవితంలోని ప్రయాసాల నుండి కూడా మనము విడిపించబడతాం. తర్వాత పాయింట్ మనం గమనించినట్లయితే మనము ఆయనతో కూడా ఏలుదుము. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆయనతో కూడా మనము ఏలుతాము. చూడండి, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యం ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అక్కడ అంటాడు, సహించిన వారమైతే, చూడండి, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. చూడండి, ఏలుదుము అంటే మనము పరిపాలన చేస్తాము. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుడు మొట్టమొదటిగా ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో మొదటి మానవులను, ఆదాము హవ్వలను దీవిస్తూ ఇలా అంటాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి అంట. అలా అన్న తర్వాత ఈ భూమి మీద ఉన్న సమస్తమైన వాటిని ఆయన ఏలుడి అంటాడు. చూడండి, మనము ఆ వచనాన్ని గమనించినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. ఈ భూలోకాన్ని ఏలమని మానవుడికి దేవుడు భూలోకాన్ని అప్పగించాడు. అయితే క్రీస్తు ప్రభు యొక్క రాకలో ప్రభుతో కూడా మనము పరలోకంలో ఏలుబడి చేయబోతున్నాం. ఎంత గొప్ప భాగ్యము! భౌతికమైన మానవునికి మొదట లోకాన్ని, భౌతిక లోకాన్ని పరిపాలించే ఆ యొక్క
భాగ్యాన్ని అనుగ్రహిస్తే, ఇప్పుడు ప్రభు రాకడలో మనము ఏం చేయబోతున్నామంటే పరలోకంలో ఏలుబడి చేయబోతున్నాం. ఎంత గొప్ప భాగ్యమో మనం గ్రహించాలి. అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ కూడా ప్రభువు ఒక గొప్ప విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ వచనాన్ని చూస్తే, రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. చూడండి, రాజ్యము చేయుదురు అంటే పరిపాలించుదురు అనే గొప్ప అద్భుతమైన సత్యాన్ని యోహాను గారు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మనము రాజ్యం చేయబోతున్నాం, మనము ఆయనతో కూడా ఏలబోతూ ఉన్నాం. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. అలాగే ఏలటం మాత్రమే కాదు, మనము ఆయన సింహాసనం ముందు కూర్చుంటాం. ఎంత గొప్ప భాగ్యమో మనం గ్రహించాలి. ఆయనతో పాటు సింహాసనం ముందు కూర్చుంటాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. చూడండి, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం, ప్రభువు చెప్తున్నాడు, ఆయన సింహాసనమునందు కూర్చున్న పెట్టుకును అంటున్నాడు, కూర్చున్ననిచ్చేదను అంటున్నాడు. కనుక మనము ఏలుతాము, పరిపాలిస్తాము. అలాగే ప్రభు సింహాసనం ముందు ఆయన మనల్ని కూర్చుండ పెట్టుకోబోతూ ఉన్నాడు. ఆయనతో పాటు మనం కూర్చుంటాం. ఇది మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆ తర్వాత ప్రభు రాకలో మనం పొందుకునే మరొక గొప్ప భాగ్యం ఏమిటంటే, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ఇలా రాస్తూ ఉన్నాడు. కనుక మనము చదువుకున్నాం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముందు మా చొలకరిస్తామా, మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. నిత్యమైన మహిమ, ప్రభు రాకలో మనము నిత్యమైన మహిమను పొందుతాం. ఈ భూమి మీద మనము తాత్కాలిక మహిమ, తాత్కాలిక ఘనత, తాత్కాలిక పేరు ప్రతిష్టలు, తాత్కాలిక సన్మానాలు, తాత్కాలిక గౌరవాలు ఎన్నో మనం పొందుకుంటాం. కానీ అవి తాత్కాలికమే. కానీ ప్రభు రాకలో మనము నిత్యమైన మహిమను పొందుకుంటాం. ప్రభు సింహాసనం ముందు కూర్చుంటాం. నిత్యమైన మహిమను మనము పొందుకుంటాం. కనుక ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడలో దేవుని పిల్లలమైన మనం పొందుకునే గొప్ప భాగ్యాలు. కనుక ప్రభు రాకడ క్రీస్తునందున్న వారికి గొప్ప మేలు, క్రీస్తునందున్న వారికి గొప్ప ఆశీర్వాదం, క్రీస్తునందున్న వారికి గొప్ప మహాభాగ్యం. కనుక ఎవరైతే ఇంకా క్రీస్తునందు లేకుండా ఉంటున్నారో, అంటే క్రీస్తును ధరించుకోకుండా, క్రీస్తును అంగీకరించకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో, వారందరూ కూడా ఇంతటి గొప్ప మహాభాగ్యాన్ని పోగొట్టుకుంటారు.
ఇంతటి గొప్ప ఆశీర్వాదాలు, ఇంతటి గొప్ప మేలుడు, ఎన్ని విషయాలు మనము ఇంతవరకు ధ్యానించామో వాటన్నిటినీ ప్రభువు తన రాకలో మనకు అనుగ్రహించబోతూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఇంకా ప్రభు రాకను గురించి మీరు ఎరగకపోయినట్లయితే దయచేసి ప్రభును అంగీకరించండి. ఆయన యందు దేవుడు మనకు అనుగ్రహించిన, మన యొక్క తండ్రి మనకు దాచి ఉంచిన ప్రతి మేలును పొందుటకు ముందుగానే మారు మనసు పొంది ఆయన యొక్క శరీరంలోనికి చేర్చబడుట ద్వారా ఆయన యందు ఉన్నవారమై మనము ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఇంకా ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే నిరీక్షణ లేకుండా ఉన్నట్లయితే పౌలు గారు అంటూ ఉంటాడు, తెస్సలోనికీ మొదటి పత్రిక 4:16 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుని నిమిత్తము. నిరీక్షణ లేని వారు దుఃఖమే, వారి యొక్క జీవితం అంతా దుఃఖమే. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అన్నాడు. కనుక ఆ ఏడుపు, ఆ పండ్లు కొరుకుట ఉండే ఆ స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. కానీ ప్రభుని అంగీకరిస్తే మరణము లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, బాధ లేదు, కన్నీరే లేదు. అటువంటి నిత్యానందాన్ని, నిత్య మహిమను మనం పొందుకుంటాం. కనుక ఇంతవరకు వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఇంతటి మహాభాగ్యాన్ని పొందుకోవాలని మీకు తెలియజేస్తూ ఈ మాటలో నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.